పెద్దయిన ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉండేది తిరుమలలోనే. ఒక భక్తుడిగా మీరు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకలు గాని ముడుపులు గాని అసలు స్వామివారికి చెందకుండా వాటిని లూటీ చేయడాన్ని ఎలా చూడాలి? తప్పంటాం మేము. ఒక దొంగతనం చేసినప్పుడు ఇంట్లో దొంగతనం చేస్తాడు. దేవుడి సొత్తు 10 మంది భక్తితో వాళ్ళ కష్టాన్ని మేము కూడా నిలువు దోపిడీ ఇస్తారు. మొత్తం దేవుడికి నగలంతా గుడ్డలతో సగా నిలుపు దోపిడీ ఇస్తారు. వాళ్ళు ఎంత భక్తితో ఇస్తారు. అట్టాడి దోచుకున్న వాడిని రాజీ చేసేది ఏదన్నా పద్ధత? ఎవరు చెప్పారు రాయండి మీకు? ఎవరి జరిగింది రాజీ? కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలనలో జరిగింది. రాజీ చేసే కోర్టులో కేసు బుక్ అయింది. కోర్టులో ఏం జడ్జిమెంట్ ఇస్తే అది ఇచ్చుకో. ఆయన రాసి ఇస్తా అంటే రాసుకోండి. కేసు ఫైనల్ ఎందుకు చేస్తారు మీరు? లోక్ అదాలత్లో రాజీ చేయడానికి మీరు ఎవరు? దొంగలు మీరు కూడా. మీరు 2004 95లో నీ పరిస్థితి ఏమి? ఇప్పుడు నీ పరిస్థితి ఏమి? ఆ టార్చో అవాయి చెప్పులతో ఉండేవాడు నువ్వు బెంచ్ కారులో తిరుగుతాను. యాడ్ నుంచి వచ్చింది నిన్న లక్షల కోట్ల ఆస్తులు చెప్పన్నా కరుణాకర్ రెడ్డి అన్న. నేను కొండ మీద పుట్టి పెరిగిన మా అన్న క్లాస్మేట్ నువ్వు. నీ పరిస్థితి ఏమంతా మాకు తెలుసు అన్న కరుణాకర్ రెడ్డి అన్న. నువ్వేదో పక్కన హరిశ్చంద్రుడి ఇంట్లో పుట్టినోడు మాట్లాడుతాడు. ఇది ధర్మం కాదు. జరిగింది వెంకటేశ్వర స్వామి బుసనాగప్ప మొత్తం చర్మంతో కూడా పెరుగుతాడు. ఊనదల్లా నాకు 60 సంవత్సరాల కొండ మీద పుట్టి పెరిగిన. కొండ మీద దేవుడి సొత్తుకి వచ్చినోడు ఎవడు బాగుపడిన చరిత్రే లేదు. నాశనం అవుతారు. ఇప్పటికే జైలు శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా అనుభవిస్తారని వెంకటేశ్వర స్వామి పాదాలు సాక్షిగా నేను చెప్తా ఉన్నా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కడప. దర్శనం చేసుకున్నారా? అయ్యిందండి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయండి. ఓకే, మరో 2 రోజుల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేశారండి. బాగా చేశారు. దర్శనం కూడా బాగా అయ్యింది. ఫ్రీగా బాగా 2 మినిట్స్ నిలబడగలిగినాము. దర్శనము ఇక్కడ లోపల తోయడం కానీ అవంతా ఏం లేకుండా బాగా దర్శనం అయింది. మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఇంకొకటి, గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి ముడుపులు కానుకలు శ్రీవారికి చెందకుండా ఆ సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని తెలుసుకున్న వెంటనే మీకు ఏమనిపించింది? అసలు దేవుని మీద భక్తితో ఎంతో మేము ఉడుపులు సమర్పిస్తాము. అవి మా దేవునికి చెందితే ఇంకా ఎన్నో సదుపాయాలు వస్తాయి. పేదలకు కానీ హాస్పిటల్స్ కానీ అవన్నీ దేవునికి చెందకుండా వాళ్ళు తీసుకోవడం అనేది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా టీటీడీ వాళ్ళని కోరుకుంటున్నాము. ఓకే, అంటే ఒక భక్తురాలిగా మీరు అసలు స్వామివారికి కానుకలు సమర్పించి మీ మొక్కుబడిని తీర్చుకునేందుకు తిరుమలకు వస్తారు. ఇక్కడ తల్లీలాలు సమర్పిస్తుంటారు, కొంతమంది కానుకలను సమర్పిస్తారు. వాళ్ళ మొక్కుబడులన్నీ తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఆ మొక్కులు స్వామివారికి దక్కకపోతే అసలు మీకేమనిపిస్తుంది? ఎంతో నమ్మకంతో దైవభక్తితో వస్తాము మా కోరికలను తీర్చే కోరికలు అనేసి. కానీ ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే అది అవినీతి అనేది చాలా బాధ అనిపిస్తుంది. దేవుడి విషయంలో ఇలా చేస్తుంటే ఇంకా ప్రభుత్వము ఏం చేస్తుంది? లాస్ట్ ప్రభుత్వం. ఓకే, ఇది మహాపచారంగా భావిస్తున్నారా? అవునండి, అపచారంగానే భావిస్తాము. అంటే సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా దీన్ని చూడొచ్చా? అవునండి, అంతే కదా. భక్తులు ఎంతో మనోభావంతో కోరికలను తీర్చి కోరికలను ఆరోగ్యాలు బాగా అయితే అని ఎంతో నమ్మకంతో ముడుపులను వేస్తాం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఏలూరు జిల్లా నుంచి వస్తున్నామండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది, ఆనందంగా కూడా ఉంది. ఓకే, గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకల్ని కానీ ముడుపుల్ని కానీ ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి దక్కకుండా అధికారులు లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పరకామణిలో భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు. అది తెలియగానే మీకు ఏమనిపించింది? అసలు ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు కట్టడం అనేది ప్రతి ఒక్క భక్తుడు చేసే కార్యక్రమం. దాని వెనక ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను కూడా ఈ విధంగా నీరుగార్చే విధంగా పరకామణిలో ఆ విధమైన సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారు? సెలెక్ట్ చేసే వాళ్ళని ఒక సాంప్రదాయబద్ధంగా వాళ్ళ ఎఫెక్టివ్ స్కిల్స్ని బట్టి వాళ్ళని తీసుకుంటే బాగుండేది. ఇలా జరగడం అయితే 100% వాళ్ళు తప్పు. చాలా ఇది ద్రోహం. అంటే ఒక భక్తుడిగా మీరు స్వామివారిని కొన్ని కోరికలు కోరుకోవడం, ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కుబడిగా కానుకలు సమర్పించడమో, తలనీలాలు సమర్పించడమో, ముడుపులు కట్టడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి దక్కకుండా అధికారులు జేబుల్లోకి వెళ్తున్నాయని తెలియగానే అసలు ఏమనిపించింది? నిజంగా ఈ ఒక రకంగా చెప్పాలంటే చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇది ఒక భక్తికి సంబంధించింది ప్లస్ నమ్మకం. ఒక మనం తల్లిదండ్రులను ఏ విధంగా అయితే నమ్ముతామో అలాగే దేవుడిని కూడా అదే విధంగా నమ్ముతాం. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అధికారులు కానీ ప్రస్తుతం ఉన్న పెద్దలు కానీ దానిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. దానికి కారణం ఏంటంటే ఇది భక్తి శ్రద్ధలు ఒకటే కాదు, రేపు అన్నెసరీ రిలీజియన్స్ వాళ్ళు కూడా దీనిని ఇచ్చేసే పరిస్థితి అనేది వస్తుంది. మనోభావాలు దెబ్బతినడంతో పాటుగా ఇది నిజంగా సనాతన ధర్మానికి సంబంధించి చాలా పెద్ద మచ్చగా కూడా మారుతుంది. అట్ ద సేమ్ టైం
మన సంస్కృతిని మనం కాపాడుకున్న పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి మచ్చ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుంచి వచ్చానండి. స్వామివారి దర్శనం చేసుకున్నారా? అవును, దర్శనం చేసుకున్నాను. బాగా జరిగిందా? బాగా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకలు ముడుపులు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా భక్తులు ముడుపుల రూపంలో కానుకల రూపంలో స్వామివారికి సమర్పించిన కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని లూటీ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, భగవంతుడు ప్రతిదీ చూస్తున్నాడు అన్న భావంతోనే భక్తులు తప్పు చేయడానికి భయపడుతుంటారు. ఇక్కడ క్షేత్రంలోకి వచ్చినప్పుడు భయపడుతుంటారు. అటువంటిది ఎవరైనా సరే ఆ భావనలో ఉన్నారంటే స్వామివారు తప్పకుండా వారిని శిక్షిస్తాడని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాం. అంటే అసలు మీరున్నారు ఒక భక్తుడిగా, మీరు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో ఇక్కడ మొక్కుబడిగా స్వామివారికి ముడుపులు కానుకలు సమర్పిస్తారు. అటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా అధికారులు లూటీ చేస్తున్నారని మీకు తెలియగానే ఏమనిపించింది అసలు మీకు? ఈ క్షేత్రంలో అటువంటి తప్పు జరగదు అన్న భావంతో ఉన్నారు. ఇది ఇలాగ జరుగుతుందని తెలిస్తే చాలా మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇంతటి తప్పు జరుగుతున్నప్పుడు అధికారులు తప్పకుండా దీన్ని యాక్షన్ తీసుకొని తగిన చర్య తీసుకోవాలి. భక్తులకు అంటే చాలామంది కామన్ మ్యాన్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఇచ్చే ముడుపులు స్వామివారికి అంటే నేరుగా చెందేటట్లుగా అధికారులు కానీ అలాగే నాయకులు కానీ తగిన శ్రద్ధ తీసుకొని భక్తులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. మొక్కులు తీర్చుకున్నారా స్వామివారికి? భక్తులు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల వస్తుంటారు. స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని మొక్కుల రూపంలో కానుకలు కానీ ముడుపులు కానీ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే భక్తులు సమర్పించినటువంటి కానుకలు శ్రీవారికి దక్కకుండానే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది అసలు? అంటే దాన్ని మేము మొన్న న్యూస్లో చూసాం, మాకు చాలా బాధాకరమైంది. ఎందుకంటే అది డబ్బు కాదు, మనం ఎంతో భక్తితో దేవునికి ఇచ్చే ఒక రూపాయి కూడా దేవుని సన్నిధికి చేరాలనుకుంటాం. అటువంటిది ఒక రవికుమార్ అనే ఒక కౌంటింగ్ చెప్పే వ్యక్తి ఆయన దోచుకోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అది ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఇటువంటి చేయకూడదు. అది అందులోకి మనకి అత్యంత ప్రతిష్టాత్మకరం తిరుమలలో జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం. అది మన గత వైసీపీ ప్రభుత్వం ఇటువంటి ఇంకా చాలా జరిగి ఉంటాయి, ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నాయి. కానీ ఇంత అవినీతి, వాళ్ళ రాష్ట్రం దోచుకున్నారు అవినీతితో, అదే అవినీతితో ఈ దేవుని కూడా దోచుకోవడం ఉన్నది చాలా బాధాపడుతున్నాం. మేమందరం కూడా చాలా అవినీతి అసలు మేము ఊహించలేనిది. అది భక్తుడిగా మీరు చెప్పండి, మీరు మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు వస్తూ ఉంటారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు, మీరు కోరినటువంటి కోరికలు తీరాయని చెప్పి స్వామివారికి మీరు ముడుపులు కడతారు, కానుకలు సమర్పిస్తారు. అయితే మీరు మొక్కుబడిగా చెల్లించినటువంటి కానుకలు స్వామివారికి చెందకుండా అధికారుల జేబుల్లోకి వెళ్ళడాన్ని ఎలా చూడాలి అసలు? అది ఎలా చూడాలంటే ఆ భగవంతుడే వాళ్ళని చూడాలి, మనం బాధపడడం తప్ప ఏమీ చేయలేం. తిరుమల ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ మన ప్రభుత్వం కానీ అటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఇదే వదిలేస్తే మనం రేపొద్దున మళ్ళీ ఇంకొకరు చేస్తారు, మీరు చేయొచ్చు నేను చేయొచ్చు. ఆ తప్పు చేయకుండా ఉండాలంటే చాలా కఠినంగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ టీం ఏంటి, ఆ దోషుల్ని ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే పునరావృతం అవ్వకుండా ఉంటాయి. దేవుణ్ణి కూడా మనం కాపాడలేకపోతే మనం ఇంకెందుకు పనిచేయం కదా. మనం ఏం చెప్పినా దేవుడికి చెప్పుకుంటాం, ఆ దేవుడికే వదిలేసి ప్రభుత్వం చాలా కఠినంగా వాళ్ళని శిక్షించాలని కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళు తీసిన జబ్బు కాదు, భక్తుల మనోభావాలు, ఆ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించి పునరావృతం అవ్వకుండా చూసుకోవాలి. మీ మీడియా వారు కూడా దాన్ని సహకరించాలి.